వెల్కమ్ టు ఆర్ఎన్ మీడియా. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. కనీవిని ఎరుగని రీతిలో వైఎస్ఆర్సీపీ అనంతపురం క్యాడర్ మీటింగ్. సరికొత్త ర్యాంప్ పార్టీ ప్రచార పాట. 10 లక్షల పై చిలుకు పార్టీ శ్రేణులు మేనిఫెస్టో ఆవిష్కరణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం టౌన్లో భారీగా గంజాయి స్వాధీనం. ప్రైవేటు బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో శ్రీ సత్యయోగామృత యోగ శిక్షణ తరగతులు ప్రారంభం. ఎన్జీఆర్ భవనంలో వెంకటగిరి మున్సిపల్ పార్కులో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు, వార్డు కౌన్సిలర్లకు, కార్యకర్తలకు విస్తృత స్థాయి సమావేశం. రాజధాని రైతులను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు రాజధాని ఫైల్స్ అనే సినిమా తీస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్న నెలవల సుబ్రహ్మణ్యం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఈసారి జరగనున్న ఎన్నికల యుద్ధం మంచికి మరియు చెడుకి మధ్య పోరు అని ప్రతిపక్షాలను ఏకతాటిపైకి వచ్చేదన్నని కిందికి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని తన శ్రేణులను ఇప్పటికే సందేశాన్నిచ్చారు. ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న వైఎస్ఆర్సీపీ సిద్ధం క్యాడర్ మీటింగ్స్ నిర్వహిస్తూ క్షేత్రస్థాయికి చేరుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సిద్ధం క్యాడర్ మీటింగుల్లో భాగంగా ఇప్పటికే 2 సభలను నిర్వహించింది. మొదటిది ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తూ భీమిలిలో నిర్వహించగా, రెండవది ఏలూరులో కోస్తాంధ్ర జిల్లాలోని నియోజకవర్గాలను కవర్ చేస్తూ నిర్వహించింది. వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో రేపు అనంతపురంలో 3వ సిద్ధం సభ జరగనుంది. అదేవిధంగా 4వ సిద్ధం మీటింగ్ పల్నాడులో నిర్వహించేందుకు నిర్ణయించుకుంది. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ, భద్రాచలం టౌన్లో వాహనాలు తెల్లవారుజామున తనిఖీ చేస్తున్న సమయంలో ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి నుండి హైదరాబాద్ ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సును తనిఖీ చేయగా బస్సులో 4 క్వింటాల గంజాయిని గుర్తించారని, ఈ క్రమంలో పోలీసులు చూసి ఓ వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని విచారణ చేశామని, పట్టుబడిన నిందితుడితో పాటు బస్సులో 7గురు అతని సమీప బంధువులు ఉన్నారని, సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిషేధిత గంజాయిని కరిమేల మల్కాన్గిరి ఒరిస్సా రాష్ట్రం నుండి హైదరాబాద్కు కోల ఆనంద్ బాల్రెడ్డిల నుండి సుమారు 4 క్వింటాల గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి గంజాయిని ప్లాస్టిక్ ట్రేల అడుగు భాగంలో మరియు డోర్ మ్యాట్ల మధ్య భాగంలో కత్తిరించి వాటిని ఒకదాని మీద మరొకటి పేర్చి ఉన్నారని, వాటి మధ్య భాగాల్లో కొనుగోలు చేసిన గంజాయి ప్యాకెట్లను ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టి హైదరాబాద్కు తరలిస్తున్నారని తెలిపారు. ఇది కొద్దిగా ముందు జరపాలనుకుంటున్నా. వాళ్ళు వెనక వెళ్ళి పడతాం కదా, ఇక్కడ కింద కూర్చోబెడతాం. అయిపోయిందా? మీరు ఎంతో జరిగితే వీడియో వాళ్ళు మేము ఫోటోస్ తీసుకుంటాం బాస్. సార్ కొన్ని చోట్ల గంజా పట్టుకున్న చెప్పట్లేదు సార్ అసలు మీడియాకి. ఈ మధ్యకాలంలో పెద్ద కూడా కూర్చో
కూర్చోబ్బా, నువ్వు కూర్చొని తీసుకోవచ్చు. కంగారు ఎందుకు పడతాను అన్న అంతగానము? నువ్వు ఇవే కదా ముందు కంగారు పడింది. ఓటు ఎట్లా తీయాలి చెప్పండి. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపాలిటీ శ్రీ కనకదుర్గ కాలనీలో ఫేజ్ 1, ఫేజ్ 2 కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్లో నూతనంగా ఎన్నికైన కమిటీ మెంబర్స్కి శుభాకాంక్షలు తెలియజేసిన బోడుపల్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు కనకదుర్గ కాలనీలో డ్రైనేజీ, వాటర్, రోడ్డు సమస్యలు, హౌస్ డబుల్ ట్యాక్స్ చాలా సమస్యలు ఉన్నాయి. బోడుపల్ కమిషనర్ దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోడుపల్ల ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు, అధ్యక్షులు చెంచల్ నరసింహరావు, కనకదుర్గ కాలనీ నూతన కమిటీ అధ్యక్షులు సంపత్, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సలహా కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. ఇల్లు కట్టుకున్నాం, కానీ ఇప్పుడేమో అకస్మాత్తుగా నువ్వు 100%, 100% ట్యాక్స్ కట్టాలని చెప్పి మున్సిపల్ అధికారులు వాళ్ళందరూ కూడా పీడిస్తూ ఉన్నాం. ఇది ఎంత మాత్రమో ఆమోదయోగ్యం కాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందరూ అదేవిధంగా ట్యాక్సులు కట్టిర్రు, అదేవిధంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, అదేవిధంగా లోన్లు తీసుకున్నారు, అదేవిధంగా పర్మిషన్ తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. ఇదేం ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయలేదు, లేకపోతే వేరే భూములు కబ్జా చేసుకుని కట్టిన భూములు కావు. వాళ్ళు పైసా చెమట ఓడ్చి కష్టపడి సంపాదించినటువంటి డబ్బును అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడితే అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళను మున్సిపల్ అధికారులు అధిక ట్యాక్సులు వేసి ఒకవైపు సరి అయినటువంటి డ్రైనేజ్ ఇవ్వకుండా, రోడ్డు సౌకర్యం లేకుండా ఒకవైపు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీని అంతా కూడా ఫెడరేషన్ దృష్టికి రావటం చేత మేమందరం కూడా ఇక్కడ రావటం జరిగింది. కాబట్టి నూతన కార్యవర్గం ఇవన్నీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఫెడరేషన్ వాళ్ళకి అండగా ఉంటుంది. అది ఎంతవరకైనా సరే ఈ కాలనీని అభివృద్ధి పథంలో నడిపేయడానికి డ్రైనేజ్ కానీ, ఈ డబుల్ ట్యాక్స్ విషయం కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ కూడా పార్కులు ఏవైతే పార్కుల మరి వాటి సంరక్షణ కానీ, దాని ఫెన్సింగ్ వేయటం కానీ, క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దడానికి కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలకు అవసరమైన రీతిలో ఖచ్చితంగా వాటిని మరి పరిష్కరించి ముందుకు పోతాము. మేము కూడా ఇక్కడ కాలనీవాసుల అసోసియేషన్ వారికి ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, వీటి పరిష్కారం కోసం గ్రామ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్ళి ఇది ముఖ్యమంత్రి అవసరమైతే ముఖ్యమంత్రి గారు కూడా కలిసి ఈ సమస్యను, ఎందుకంటే 110 కోట్లు అంటే ఇక్కడ అంత బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి కాదు. కానీ అది కూడా ఉన్నా ఈ ఒక్కవాడికే పెట్టాలనేటువంటి సమస్య కూడా ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఎన్నికబడిన శ్రీ కనకదుర్గ కాలనీ 1 and శ్రీ కనకదుర్గ నగర్ ఫేజ్ 1 and 2 సభ్యులందరూ నా ఓటు వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు. సో నేను ఎల్లవేళలా చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఎల్లవేళ ఉంటానని చెప్పి చెప్తున్నాను. ధన్యవాదాలు.
తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో శ్రీ సత్య యోగామృతం యోగా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యానగర్కు చెందిన మధుసూదన్ రెడ్డి, ట్రైనర్ సాయి సుధా ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయని చెప్పారు. శ్వాస మీద ధ్యాస, మనసు ప్రశాంత, మానసిక ఒత్తిడిని తగ్గించుట, మనసును ఏకాగ్రతగా ఉంచుకొనుటకు సులభమైన పద్ధతిలో వ్యాయామం చేయుట, ఆరోగ్య సమస్యలను దీర్ఘకాలికంగా తగ్గించుకునే విధంగా ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సువిశాలమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో కోట పట్టణ ప్రజలకు అందిస్తూ ఉన్న ఈ యోగా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వివరాల కోసం 9959453657 9902033669 నంబర్లను సంప్రదించాలని కోరారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో ఉన్న ఎన్జీఆర్ భవనంలో వెంకటగిరి మున్సిపల్ పరిధిలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు, వార్డు కౌన్సిలర్లకు, కార్యకర్తలకు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి రాజా కుటుంబీకులు, ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాద్, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ తన తల్లిదండ్రులు తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రాజ్యలక్ష్మమ్మ బాటలోనే వెంకటగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దుకునేలా కృషి చేస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధించడానికి అందరం కలిసి పనిచేద్దామని కోరారు. రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అండగా ఉన్నారని, ఈసారి కూడా జగన్ అనే ముఖ్యమంత్రిగా అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటానని ప్రజలందరూ తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం నిర్వహణ ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలు పాలన చేసినప్పుడు అందరినీ సంతృప్తి పరచలేదు. తెలిసి కొన్ని తప్పులు జరుగుతుంటాయి, తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతుంటాయి. కానీ ప్రభుత్వం ఏర్పడితే ప్రజల కోసం. ఎన్నికల ముందు ఏ మాట అయితే ఇచ్చామో, ఏ వాగ్దానం అయితే చేశామో అది నిలబెట్టుకున్నారా లేదా అనేది ప్రజలు చూస్తారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మేము గద్దెనెక్కి కూర్చోబెట్టి వారి మాట నమ్మి రాజధాని రైతులను దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు రాజధాని ఫైల్స్ అనే సినిమా తీస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావడం లేదని తిరుపతి జిల్లా సోళూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజధాని ఫైల్స్ సినిమాపై వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సినిమాను అర్థాంతరంగా నిలిపివేయడం భావ్యం కాదన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు సుధీర్ ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకి, అదేవిధంగా యూత్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు సుధీర్ గారికి, మరి ఈరోజు రాష్ట్రంలో రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్మోహన్ రెడ్డి గారి ఉణుకులో వెన్నుపుడతా ఉంది. ఇంతకు మునుపు అనేక సినిమాలు వచ్చాయి, రాజకీయ కోణంలో అనేక సినిమాలు తీశారు. ఏ ముఖ్యమంత్రి కూడా భయపడలా సినిమాలు చూసి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సినిమా చూసి భయపడడం అంటే విడ్డూరంగా ఉంది, వింతగా ఉంది. సామాజిక బాధ్యతతో తీసిన సినిమాని గురించి అంత భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కావడం. మరి ఈ సినిమా ద్వారా బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, భారతదేశం కల్చర్ను నిలబెట్టిన మహనీయులని, బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు, వెన్నెముక కులానికి నమ్మకానికి నిదర్శనం. బీసీ కులాలు కష్టపడే తత్వం, ఇచ్చిన మాటను కట్టుబడి ఉండడం మన నైజమని తెలుగుదేశం పార్టీ బీసీ నేతలంతా నొక్కి వక్కాణించారు. బీసీలంతా ఎన్నడూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని, ఆ దిశగానే తెలుగుదేశం హయాంలో కూడా బీసీల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందని ముక్త కంఠంతో అన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు అధ్యక్షతన బీసీ సాధికార సమితి సెట్టిబలిజు విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు నేతృత్వంలో టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి ముడిగ రాధ, నగర బీసీసీల అధ్యక్షులు ముడిగ రవి పర్యవేక్షణలో ఆనంద రీజెన్సీ పందిరి హాల్లో సెట్టిబలిజ గౌడ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గని కృష్ణ అతిథులుగా హాజరై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, మజ్జి రాంబాబు, పెన్నింటి ఏకబాబు తదితరులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 24% రిజర్వేషన్ కి తగ్గించింది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. 24% రిజర్వేషన్ తగ్గడం వలన 10,000 పోస్టులు రాజకీయంగా బీసీలు నష్టపోతా ఉన్నారనే విషయం మీరు గమనించాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ చూడని విధంగా బీసీల పైన దాడులు, బెదిరింపులు, బీసీల ఆస్తులు లాక్కుంటా ఉన్నారు. ఈరోజు ఓటు అడగమని వైఎస్ఆర్సీపీ పార్టీలు అడుగుతున్న వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లవాడు, 10th క్లాస్ చదువుతా ఉన్నాడు. వాళ్ళ అక్కని వేధిస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మా అక్కని వేధించద్దు, చదువుకుంటా ఉంది మా అక్క, ఇబ్బంది పెట్టద్దన్నందుకు గాను వైఎస్ఆర్సీపీ అల్లని మూకలు ఆ అబ్బాయి చేతులు కట్టి నోటిలో పేపర్లు కుక్కి పెట్రోల్ వేసి తగలపెట్టేశారు అమర్నాథ్ గౌడ్ అనే చిన్నపిల్లవాడిని. ఈ సంఘటన జరిగినప్పుడు అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నా. నీ జాతి బిడ్డలకి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే ఎప్పుడైనా అడిగారా? అడగలేరు. ఎందుకంటే వాళ్ళు అడిగిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, నీ పోస్టు తుస్సు అని చెప్తారు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న బీసీలు ఆ పైన ఉన్న రెడ్డిల దయాదాక్షిణాల మీద బతకాలి. కానీ మేము గర్వంగా చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళం, మా పైన పెత్తనం చేసే వాళ్ళు ఎవరూ లేరు. తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలు మా ఆత్మగౌరవం ఎక్కడ తగ్గే విధంగా ఎక్కడ కూడా పార్టీ ప్రవర్తించట్లా. తెలుగుదేశం జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరం కూడా గర్వంగా పనిచేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా మా తలలు దించుకుంటలేదన్న విషయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమనించాలి. ఈరోజు మేము గౌరవంగా పనిచేస్తా ఉన్నాం, గర్వంగా చెప్తా ఉన్నాం. తెలుగుదేశం బీసీల పార్టీ. తెలుగుదేశం ఈ రోజు మన బీసీలకి గర్వంగా చెప్పగలగాలి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బీసీలో ఒక ఉన్నతమైన పదవులన్నీ కూడా అవరోధించారన్న విషయం కూడా మీరు అందరూ గమనించాలి. దానికి నిదర్శనం
రెడ్డి సుబ్రహ్మణ్యం గారు. ఆ పుట్టుక బెలమ జాతి, అది దైవేచ్ఛ, నా చేతిలో లేదు. కానీ ఈ జీవితం ఎలా ప్రయాణించాలన్నది, ఎవరితో ప్రయాణించాలన్నది, ఎవరితో కలిసిమెలిసి వెళ్ళాలన్నది నా చేతుల్లో ఉంది. నేను గర్వంగా చెప్తా ఉన్నాను, నేను గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాను, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అలాగే నేను గర్వంగా చెప్తా ఉన్నాను, బడుగు బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం కృషి చేస్తానని కూడా ఈ రోజున ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. సామెత ఉంది, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా వడ్డిస్తానని. అది పాత రోజుల సామెత. వడ్డించేవాడు కాదు, వడ్డించగలిగిన వాడు అయి ఉండాలి మనవాడు. ఆడు వడ్డించగలుగుతాడా లేదా? సమాజంలో విద్యా ప్రాధాన్యతను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యకు ప్రాముఖ్యతను ఇచ్చినప్పటికీ సామాన్యులకు, పేదలకు విద్య అనేది ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉందని, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, చదువుకోవాలి తప్ప చదువు కొనకూడదు అనే నినాదంతో వారందరికీ న్యాయం చేసేందుకు తన వంతుగా కృషి చేయడానికి పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ PTSF ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు కొల్లాపు వేణు చెప్పారు. శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం పైన ఉన్న సర్వరాయ కళామందిర్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని PTSF పతాకాన్ని విడుదల చేశారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ములుగు కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి, సమాజంలో మార్పునకు, సమాజాన్ని మేల్కొల్పడానికి దోహదపడే ఇలాంటి సంస్థలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమస్యలను పరిష్కరించేందుకు ఉపాధ్యాయులను ఈ సంఘంలో భాగస్వాములను చేయడం అభినందనీయమన్నారు. మరి వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి నా తోటి సోదరు అర్ధార కుమార్ బాబు గారిని కూడా ఈ సమాజంలో పుట్టినందుకు సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపన ఉండవలసిన అవసరం. మనకి ఈ దేశం ఏమి ఇచ్చిందని కాదు, ఈ దేశానికి మనం ఏమి ఇచ్చామో అనే అభిప్రాయాన్ని మనం కలగజేసుకుంటే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది. ఈ సమాజంలో బడుగు, బలహీన వర్గాలు, దళిత వర్గాలు, ఆదివాసీల యొక్క, పేద వర్గాల యొక్క సమస్యలను కొంతవరకైనా కానీ పరిష్కరించడానికి అవకాశం ఏర్పడుతుంది. విద్య అనేది దొంగిలించలేనటువంటి ఒక వస్తువు. డబ్బు అయితే ఎవరైనా దొంగిలించవచ్చు, ఇంట్లో చొరబడవచ్చు. కానీ విద్య అనేది ఎవరు దోచుకోలేనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక వస్తువు. తద్వారా సమాజాన్ని మేల్కొల్పవచ్చు, సమాజంలో మార్పు తీసుకురావచ్చు, సమాజ అభివృద్ధికి దోహదపడవచ్చు. కాబట్టి అటువంటి విద్యా సంస్థల్లో, విద్యకు సంబంధించిన విద్యా సంస్థల్లో ఈ రోజున ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, లేదంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కానివ్వండి, ప్రభుత్వం ఇచ్చినటువంటి సీట్ల విషయంలో కానివ్వండి, కేటాయించిన సీట్ల విషయంలో కానీ సక్రమంగా అమలు జరగకపోతే ఎంతో దురదృష్టితో గత 9 సంవత్సరాల నుండి నా ప్రయాణం మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలను నేను టచ్ చేసి విద్య యొక్క ప్రాముఖ్యతను ప్రతి జిల్లాలో కూడా నేను విద్యా హక్కు చట్టం గురించి కానీ, విద్యకి గౌరవ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ప్రాధాన్యతల గురించి కానీ నేను చెప్పడం జరుగుతుంది. నాలాంటి అంకిత భావం ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకుని నేను యొక్క అసోసియేషన్లో సభ్యులుగా పెట్టి 2022లో నేను రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందండి. నాకు లోగో కూడా
మరి గవర్నమెంట్ రికగ్నైజ్ గురించి నేను ఎదురు చూస్తున్న గురించి నాకు లేట్ అయ్యింది. లేదంటే ఈ పాటికే మరింత అందుబాటులోకి ప్రధానికానికి యొక్క బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కనీవిని ఎరుగని రీతిలో వైఎస్ఆర్సీపీ అనంతపురం క్యాడర్ మీటింగ్. సరికొత్త ర్యాంప్ పార్టీ ప్రచార పాట 10 లక్షల పైచీలకు పార్టీ శ్రేణులు మేనిఫెస్టో ఆవిష్కరణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం టౌన్లో భారీగా గంజాయి స్వాధీనం. ప్రైవేటు బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో శ్రీ సత్యయోగామృత యోగ శిక్షణ తరగతులు ప్రారంభం. ఎన్జేఆర్ భవనంలో వెంకటగిరి మున్సిపల్ పార్కులో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు, వార్డు కౌన్సిలర్లకు, కార్యకర్తలకు విస్తృత స్థాయి సమావేశం. రాజధాని రైతులను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు రాజధాని ఫైల్స్ అనే సినిమా తీస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్న నెలవల సుబ్రహ్మణ్యం. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.